Hi friends, welcome back to my channel Learn in Depth. My name is Pradeep. మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బి నోటిఫికేషన్ అంటే ఆర్ఆర్బిలోని ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్కు సంబంధించినటువంటి ఏఎల్పి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అంటే మైన్యూట్ డీటెయిల్స్తోని ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, అలాగే సిలబస్ ఏమేమి ఉంటుంది, ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇలా ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, సాలరీ ఎంత ఉంటుంది, ఇలా పూర్తి వివరాలతోని ఈ వీడియోని చూద్దాం. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుందండి. ఇలా లెంతీగా ఉందని మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు స్కిప్ చేసినట్టయితే మీకున్న చిన్న చిన్న డీటెయిల్స్ అనేటివి మిస్ అవుతా ఉంటారు. అందుకనే మీరు వీడియోని ఫుల్‌గా స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేటివి అర్థమవుతాయి. ఓకే అండి. ఇప్పుడు మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్దాం. ఇదే అండి నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ 1/2025 రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మనం షార్ట్‌కట్‌గా ఏఎల్‌పి అని అంటుంటాం. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం మనం. ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అనేది మనకు 29 మార్చ్ 2025 నాడు రిలీజ్ చేశారు. మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్టింగ్ డేట్ అనేది 12 ఏప్రిల్ 2025 నాడు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 11 మే 2025 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు అప్లికేషన్‌కు ఫీ పేమెంట్ ఉంటుందండి. ఫీ పేమెంట్ అనేది మనం 13 మే వరకు కూడా చేసుకోవచ్చు. అంటే 2 డేస్ ఎక్స్‌ట్రా మనకు టైం అనేది ఉన్నది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత కూడా మనం ఫీ పేమెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మనం అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే మాడిఫికేషన్ చేసుకోవడానికి 14 మే నుండి 23 మే వరకు అవకాశం ఉన్నది. ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. మనం అప్లికేషన్ అనేది మాడిఫికేషన్ చేసుకోవచ్చు. మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఫస్టు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌లో మనం ఏమేం డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తామో, ఈ డీటెయిల్స్‌ను ఎట్టి పరిస్థితిలో గూడా మనం మాడిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అందుకని మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ అనేది ఒకటికి 2 సార్లు చూసిన తర్వాతనే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోగలరు. దానికి ఏమేం డీటెయిల్స్ కావాలో మనం ఫర్దర్‌గా వీడియోలో చూద్దాం. మనం అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది తెలుసు మనకు. పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ దీనికి లెవెల్ 2 పే ఉంటుందండి. ఇనిషియల్ పే అంటే మనకు బేసిక్ పే అనేది 19,900 ఉంటుంది. మనకి ఇందులో అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపు 35,000-40,000 దాకా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. అందులో మళ్ళీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాబట్టి మనకు అలవెన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రైల్వేలో మనకు బేసిక్ పే తక్కువ ఉన్నా గానీ అలవెన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అవన్నీ కలుపుకుంటే మనకు 35,000-40,000 దాకా రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మెడికల్ స్టాండర్డ్ ఉంటుందండి. ఏ1 మెడికల్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఇది హైయెస్ట్ మెడికల్ గ్రేడ్‌కి సంబంధించింది. ఏజ్ అనేది 1/7/2025 లోపు మనకు 18-30 ఇయర్స్ ఉండాలి. అంటే జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉండాలి. మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. దాన్ని ఫర్దర్‌గా చూద్దాం. మనకు టోటల్ వేకెన్సీస్ అనేవి 9,970 వేకెన్సీ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఐటీఐ ఉన్నా ఆర్ డిప్లొమా ఉంది. దాని ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఏమేం క్వాలిఫికేషన్ అనేది మనం ఫర్దర్‌గా ఇదే వీడియోలో ఫుల్‌గా చూద్దామండి. మనం అప్లికేషన్ అనేది ఒక క్యాండిడేట్ ఒకటే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం మెడికల్ ఫిట్‌నెస్ చెప్పుకున్నాం కదండీ! ఏ1 అనేది. ఇందులో మెడికల్ ఫిట్‌నెస్‌లో ఎవరైతే క్వాలిఫై కారో వారికి ఆల్టర్‌నేటివ్ అపాయింట్‌మెంట్ అనేది ఇవ్వడం జరగదు. కంపల్సరీగా మనం మెడికల్‌లో క్వాలిఫై అవ్వాలి. యాజ్ యూజువల్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి కంపల్సరీగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అనేది ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఫర్దర్‌గా ఏం డీటెయిల్స్ ఉన్నా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మనకు త్రూ ఎస్ఎంఎస్ ద్వారా ఆర్ ఈమెయిల్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు మళ్ళోసారి మెన్షన్ చేశారండి. నో చేంజ్ ఇన్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అకౌంట్. మనం క్రియేట్ అకౌంట్‌లో ఏమేమి డీటెయిల్స్ అయితే ఫిల్ చేస్తామో వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏమేం డీటెయిల్స్ అనేటివి కావాలో క్లియర్‌గా చూద్దాం. మీరు వీటిని క్లియర్‌గా అర్థం చేసుకోండి.
ఎందుకంటే వీటి ఒక్క చిన్న మిస్టేక్ చేసినా గాని మీకు జాబ్ పోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా మీరు ఈ డీటెయిల్స్ అనేది కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు 12 డీటెయిల్స్ అనేటివి అవసరం ఉంటాయి. మనం అవేంటేంటి అనేది చూద్దాం. ఒకటి మొబైల్ నంబర్ ఉండాలండి. మొబైల్ నంబర్ కంపల్సరీగా ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడీ ఉండాలి. అప్లికేషన్ నేమ్ అనేది కరెక్ట్‌గా ఫిల్ చేయాలి. ఫాదర్ నేమ్ చేయాలి. మదర్ నేమ్, జెండర్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మెట్రిక్యులేషన్ రూల్ నంబర్, అలాగే మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సీరియల్ నంబర్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ డేట్ అండ్ ఈకేవైసీ. ఇవి ఈ సంబంధించినటువంటి 12 డీటెయిల్స్ అనేటివి ఎట్టి పరిస్థితిలోనూ మోడిఫికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడే మీ యొక్క డీటెయిల్స్‌ని ఒకటికి 2 సార్లు మీరు కేర్‌ఫుల్‌గా చూసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఈ చెప్పిన 12 డీటెయిల్స్ గాక మిగిలిన డీటెయిల్స్ అనేది మనం మోడిఫై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ అనేది రూ. 250 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేటివి ఫర్దర్‌గా చూద్దాం మనం. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్‌కు ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చనే డీటెయిల్స్ చూద్దాం మనకు. ఈ నోటిఫికేషన్స్‌కు ఇండియా వారు అప్లై చేసుకోవచ్చు. నేపాల్ వారు అప్లై చేసుకోవచ్చు. భూటాన్ వాళ్ళు గూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వారికి 3 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్‌లో జనరల్ వాళ్ళకి 3 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్‌లో ఓబీసీకి 6 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మెన్‌లో ఎస్సీ, ఎస్టీ వారికి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో విడోడ్ గాని, డైవర్స్‌డ్ గాని, జ్యుడిషియల్లీ సెపరేట్‌గా ఉన్న క్యాండిడేట్స్‌కు జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 35 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీ వారికి 38 ఇయర్స్ ఉన్నది. ఎస్సీ, ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎవరైతే యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్ అంటే ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్‌షిప్ అనేది చేసి ఉంటారో అంటే అప్రెంటిస్‌షిప్ అంటే మనకు రైల్వేలోనే కాదండి. ఎందులోనైనా మీరు ఏ సంస్థలోనైనా యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ చేస్తే వారికి ఇప్పుడు మీరు అప్రెంటిస్‌షిప్ ఎన్ని సంవత్సరాలు చేశారో అన్ని సంవత్సరాలనేది మీకు ఏజ్ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్రెంటిస్‌షిప్ అనేది 25 ఇయర్స్ బిఫోర్ చేశారో అంటే మనకి 25 ఇయర్స్ రాకముందే అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళకి జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35 ఇయర్స్, ఓబీసీ వారికి 38 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వారికి 40 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మనం అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్టెడ్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కాకుండా మిగిలిన వారికి రూ. 500 అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇందులో మనం సీబీటీ-1 ఎగ్జామ్ అనేది రాసిన తర్వాత మనకు ఇందులో నుండి 400 అనేది రీఫండ్ రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఎవరైతే సీబీటీ-1 ఎగ్జామ్ అనేది రాస్తారో వాళ్ళకే రీఫండ్ అనేది ఇస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్స్, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కు రూ. 250 అనేది ఫీ ఉన్నది. ఇది ఎవరైతే సీబీటీ-1 ఎగ్జామ్ రాస్తారో ఈ చెప్పిన కేటగరీ వారికి రూ. 250కు రూ. 250 కూడా మనకు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్, సిఖ్స్, బుద్ధిస్టు, జైన్స్, జొరాస్ట్రియన్స్ అనేటివారు ఈ మైనారిటీ కేటగరీ కిందకి వస్తారు. ఇప్పుడు మనం పోస్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాం. అంటే మనకు టోటల్‌గా 9970 పోస్టులుంటే, మనకు సికింద్రాబాద్ జోన్‌లో మనకు సౌత్ సెంట్రల్ రైల్వేలో టోటల్‌గా 967 పోస్టులున్నాయి. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 533 పోస్టులనేది వేకెన్సీ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఏఎల్‌పీకి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే మనకు మెట్రిక్యులేషన్ ఉండాలి. ఎస్ఎస్‌సి, ఐటీఐ అంటే ఐటీఐ అనేది ఉండాలి. అంటే 10థ్ తర్వాత +2 అంటే 10థ్ ప్లస్ ఐటీఐ అనేది ఉండాలి. ఇందులో మనకు ట్రేడ్స్ చూస్తే ఫిట్టర్ గాని, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, వైర్‌మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ కాయిల్ వైండర్, మెకానిక్ డీజిల్, ఏటీ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ మెకానిక్. ఈ సంబంధించినటువంటి ఏ ట్రేడ్ ఉన్నా గాని మనం దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ ఐటీఐ చేయకున్నా, ఒకవేళ సార్ నేను 10థ్ చేశాను, ఐటీఐ చేయలే అన్న వారికి కూడా ఆప్షన్ ఉన్నది. 10థ్ తర్వాత ఎవరైతే యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో, అంటే 10థ్ తర్వాత 2 ఇయర్స్ గాని, 3 ఇయర్స్ గాని యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో, వారు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే సార్ నేను ఐటీఐ చేయలే అని అంటారు. ఐటీఐ చేయకున్నా గాని మనం అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అది ఎలానో చూద్దాం. ఎవరైతే 10థ్ తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉంటారో, వాళ్ళు గూడా ఈ ఏఎల్‌పీ పోస్ట్‌లు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది.
ఇప్పుడు డిప్లొమాలో మనకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ గానీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ గానీ చేసిన వారు ఈ ఏఎల్‌పి పోస్ట్‌లు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ వీళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారండి. పర్సన్ విత్ డిజబిలిటీ వారికి ఇది నాట్ సూటబుల్ అని మెన్షన్ చేశారు. ఇది మీరొకసారి గమనించాలి. ఇప్పుడు మనం రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూస్తే మనకు ఫస్ట్ సీబీటీ 1 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత సీబీటీ 2 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 స్టేజెస్‌లో మనకు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేజ్ సీబీటీ 1కి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనేది చూద్దాం. సీబీటీ 1 విల్ ఓన్లీ బి ఎ స్క్రీనింగ్ ఎగ్జామ్. అంటే మనకు దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కన్సిడర్ చేయడం అనేది జరగదు. ఓన్లీ ఇది స్క్రీనింగ్ ఎగ్జామ్ మాత్రమే. దీనికి డ్యూరేషన్ అనేది 60 మినిట్స్ ఉంటుంది. 75 క్వెషన్స్ ఉంటాయి. మనకు 75 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వెషన్ మార్క్స్ అనేది క్యారీ చేస్తుంది. అలాగే 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉన్నాయి. అంటే మనకు 3 రాంగ్ క్వెషన్ అయితే 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. మనకు ఇది ఓన్లీ స్క్రీనింగ్ ఎగ్జామ్ అని మాత్రమే చెప్పాము. ఇందులో మనకు ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయితారా అనే డౌట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 40% రావాలి. ఓబీసీ వారికి 30%, ఎస్సీ వారికి 30%, ఎస్టీ వారికి 25% మార్క్స్ అనేది వస్తే మనం సీబీటీ 1 అనేది క్వాలిఫై అయినట్టు. ఇది మనకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేటివి ఉంటాయి. ఇందులో మనం ఏమేం సిలబస్ ఉంటుందనేది ఫుల్ డీటెయిల్స్ చూద్దామండి. ఇందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇందులో మనకు మ్యాథమెటిక్స్‌లో నంబర్ సిస్టమ్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సెంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ అండ్ ట్రిగోనోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ కాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్ అనేటివి ఈ మ్యాథమెటిక్స్‌లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి చూస్తే మనకు అనలాజిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్‌షిప్స్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియన్సీ, కంక్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, అనలిటికల్ రీజనింగ్, క్లాసిఫికేషన్, డైరెక్షన్స్, స్టేట్మెంట్, ఆర్గ్యుమెంట్స్ అండ్ అసంప్షన్స్ అనేటివి మెంటల్ ఎబిలిటీలో ఇవ్వడం జరుగుతుంది. మనకు జనరల్ సైన్స్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ అనేది 10థ్ స్టాండర్డ్ లెవెల్ వరకు ఇస్తారు. జనరల్ అవేర్‌నెస్‌లో మనకు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ అనేటివి జనరల్ అవేర్‌నెస్‌లో ఉండడం జరుగుతుంది. ఎవరైతే సీబీడీ 1 ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితారో వాళ్ళని ఆర్ఆర్‌బీలో ఉన్నటువంటి జోన్ వైస్ పోస్టుల యొక్క నార్మలైజేషన్ ప్రకారంగా వాళ్ళని షార్ట్ లిస్ట్ అనేది తీసి సీబీడీ 2 ఎగ్జామ్‌కు వాళ్ళని క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు సీబీటీ 2కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అండ్ సిలబస్ చూస్తే సీబీటీ 2లో మనకు పార్ట్ ఏ అని, పార్ట్ 2 అని 2 పార్ట్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. మనకి ఇందులో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ టైం అనేది ఉంటుంది. టోటల్ 175 క్వెషన్స్ అనేది ఇస్తారు. ఇందులో మనకు పార్ట్ ఏలో 90 మినిట్స్ ఉంటుంది. 100 క్వెషన్స్ ఇస్తారు. పార్ట్ బిలో 60 మినిట్స్ ఉంటుంది. 75 క్వెషన్స్ అనేది ఇస్తారు. ఇందులో కూడా మనకు నెగెటివ్ మార్కింగ్ ఉందండి. ఇందులో కూడా మనకు 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం పార్ట్ 1కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే మనకు ఎవరైతే పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనల్ని ఫర్దర్ స్టేజెస్‌కి అనేది షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఇందులో పార్ట్ బి అనేది మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే ఉంటుంది. అందుకే మనం పార్ట్ 1లో ఎంత స్కోర్ చేస్తే మనకు జాబ్ రావడానికి అంత అవకాశం అనేది ఉంటుంది. ఇందులో మినిమమ్ పర్సెంటేజ్ అనేది జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వారికి 30, ఎస్టీ వారికి 25% అనేది మినిమమ్ పాసింగ్ అనేది ఉంటుంది. మనకు పార్ట్ బిలో ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ వారికి అందరికి ఎవరికైనా సరే 35% అనేది రావాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. ఇందులోపు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనేటివి ఉంటాయి. ఇంతకుముందు మనం స్టేజ్ 1లో ఏదైతే చెప్పుకున్నామో మ్యాథమెటిక్స్, సీబీడీ 2లో కూడా పార్ట్ ఏలో అదే మ్యాథమెటిక్స్ సిలబస్ అనేది ఉన్నది. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్న సిలబసే ఉంది. ఇలా ఎక్స్ట్రా మనకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అనేది యాడ్ కావడం జరిగింది. ఇందులో మనకు ఇంజినీరింగ్ డ్రాయింగ్ అనేది ఉంటుంది. మెజర్మెంట్స్ ఉంటాయి. మాస్, వెయిట్, డెన్సిటీ, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, నేషనల్ సేఫ్టీ,
హెల్త్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ ఉండడం జరుగుతుంది. ఇది ఒక్కటే థర్డ్ పార్ట్ ఒక్కటే మనకు కొత్తగా యాడ్ అయినటువంటి సిలబస్. అంటే సీబీడీ 1లో లేని సిలబస్ సీబీడీ 2లో ఉన్నది. ఇదొక్కటే మనకు. ఇప్పుడు మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది సీబీడీ 1లో ఉన్నది. సీబీడీ 2లో కూడా ఉన్నది. నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించినటువంటి సిలబస్ చూస్తే ఇది ఓన్లీ మనకు క్వాలిఫైయింగ్ టెస్టే ఉంటుంది. ఇందులో అందరికి ఆల్ కేటగిరీస్ వారికి కూడా 35% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. మనం సీబీడీ 2లో క్వాలిఫై అయిన తర్వాత మనకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు సీబీడీ 2లో వచ్చినటువంటి పార్ట్ ఏలో వచ్చిన మార్క్స్ ఆధారంగా 1:8 అంటే ఒక పోస్ట్‌కి 8 మందిని షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఓన్లీ ఇంగ్లీష్ అండ్ ఇందులోనే ఉంటుంది మనకు. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది టీ స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ టెస్ట్ బ్యాటరీ సెపరేట్‌లీ అంటే సెపరేట్‌గా రావాలి మనకు. ఇప్పుడు మనం ఇందులో క్వాలిఫై అయిన తర్వాత మనల్ని మళ్ళీ ఫర్దర్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అనేది షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఇందులో వెయిటేజ్ వచ్చేసి 70% వెయిటేజ్ అనేది మనకు సీబీడీ 2లో పార్ట్ 1లో వచ్చిన మార్క్స్ ఆధారంగా 70% వెయిటేజ్ తీస్తారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్స్‌లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 30% వెయిటేజ్ అనేది అంటే 70 + 30 100% వెయిటేజ్ అనేది మనకు తీసుకొని మనల్ని వచ్చిన మార్క్స్ ఆధారంగా ఫర్దర్‌గా షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకు మెడికల్ స్టాండర్డ్ అనేది ఏ1 గ్రేడ్ ఉంటుంది. ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అంటే మనం ఫిజికల్‌గా ఫిట్‌నెస్ అనేది ఉండాలి. మనకు విజన్ స్టాండర్డ్స్ ఉంటాయండి. డిస్టెన్స్ విజన్ 6/6, 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ ఉంటుంది. నియర్ విజన్ వచ్చేసి 0.6, 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ అలాగే కొన్ని టెస్ట్‌లు అనేవి పాస్ కావాల్సి ఉంటుంది. కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోఫిజిక్ విజన్ అనేటువంటి కొన్ని టెస్ట్‌లు అనేటివి పాస్ కావాల్సి ఉంటుంది. మనం ఇందాక డిస్కషన్ చేసినట్టుగా మనకు ఎగ్జామినేషన్ అనేది సీబీటీ 1, సీబీటీ 2 అనేది హిందీ, ఇంగ్లీష్‌తో పాటు 13 రీజనల్ లాంగ్వేజ్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అవి మనకు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. ఈ 13 లాంగ్వేజెస్‌లో మనకు ఎగ్జామినేషన్ సీబీడీ 1, సీబీడీ 2 అనేది కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఓన్లీ హిందీ మరియు ఇంగ్లీష్‌లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేటటువంటి డీటెయిల్స్ చూద్దాం. మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఫస్ట్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంతకుముందు 2024లో గాని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు తిరిగి మళ్ళా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోలేరో వాళ్ళు అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందే డిస్కషన్ చేసినట్టుగా 12 డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. మీరు కంపల్సరీ ఖచ్చితంగా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాలి. ఇందులో చిన్న మిస్టేక్ వచ్చినా గాని మీరు ఆర్ఆర్‌బీలో జరిగినటువంటి ఏ నోటిఫికేషన్ కూడా అన్నిటికి ఇది ఒక్కటే వర్తిస్తుంది కాబట్టి మీరు దీన్ని మోడిఫై చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకని మీరు కేర్‌ఫుల్‌గా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకేమేమి అవసరం ఉంటాయనేది మనం ఇంతకుముందే డిస్కషన్ చేసినాం. మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకు మోడిఫికేషన్ అనేది 14 మే 2025 నుండి 23 మే 2025 ఉంటుంది. ఇందులో మనం అకౌంట్‌ను గాని మనం చూజ్ చేసుకున్న ఆర్ఆర్‌బీ అంటే మనం ఏ జోన్ అయితే చూజ్ చేసుకుంటామో ఆ జోన్‌ని క్రియేట్ అకౌంట్‌ని తప్ప మిగిలిన డీటెయిల్స్ అనేటివి అటువంటివి మనం మోడిఫై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయన్న డీటెయిల్స్ చూస్తే మనకు ఫస్ట్ స్టాండర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. అంటే మనకు ఒక ఇమేజ్ అనేది ఉండాలి. ఇది మనకు 35 విడ్త్ అండ్ 45 హైట్ అనేది ఉండాలి. వెనక ప్లెయిన్ వైట్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ ఓన్లీ. మనం వెనక కొంతమంది ఏం చేస్తారు బ్లూ పెడతారు. కొంతమంది బ్లాక్ పెడతారు. అలా కాకుండా ప్లెయిన్ వైట్ కలర్ మాత్రమే ఉండాలి. వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేశారు. వైట్ కలర్ మాత్రమే వెనక బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండాలి. మనం ఎనక బ్యాక్‌గ్రౌండ్ వైటేసిన తర్వాత మనం డ్రెస్ అనేది వైట్ ఎయద్దండి. డ్రెస్ అనేది నాన్ వైట్ డ్రెస్ అనేది ఎయ్యాలి. మనకు ఫోటో అనేది నాట్ బి ఓల్డర్ దెన్ 2 మంత్స్ అంటే 2 మంత్స్ కంటే ఎక్కువ ఉన్నది దీనికి వర్తించదు. మనం 2 మంత్స్ లోపే ఫోటో అనేది ఉండాలి. ఇది మనకు 50 నుంచి 150 కేబీ లోపు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఫోటో దిగేటప్పుడు మనం సన్ గ్లాసెస్ అనేది పెట్టుకోవద్దు. డార్క్ గ్లాసెస్ అనేది అంటే మనం ఎటువంటి గ్లాసెస్ అనేటివి పెట్టుకోవద్దు. అలాగే క్యాప్ పెట్టుకోవద్దు. ఇవేవి పెట్టుకోకుండా ఫోటో అనేది దిగాలి. ఐస్ షుడ్ బి ఓపెన్ క్లియర్‌లీ అండ్ లుకింగ్ స్ట్రెయిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సైడ్ అంటే మనం స్ట్రెయిట్‌గా నిలబడి స్ట్రెయిట్‌గా చూస్తూ మాత్రమే ఫోటో అనేది దిగాల్సి ఉంటుంది. ఫోటో మీద ఎలాంటి సిగ్నేచర్ గాని, డేట్ గాని వేయొద్దండి. మనం ఎలా ఫోటో దిగామో అంతే వీళ్ళు మెన్షన్ చేసిన విడ్త్, హైట్‌ని బట్టి అంతే ఫోటో మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అలాగే ఈ ఫోటోను మీరు 12 కాపీస్ అనేటివి సేమ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు CBT-1 ఎగ్జామ్ నుంచెల్లి మెడికల్ ఎగ్జామ్ అయిపోయే వరకు ఇవే ఫోటో కాపీస్ అనేటివి మనకు అవసరం ఉంటాయి కాబట్టి, మీరు ఈ ఫోటోని ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ కాపీస్ అనేవి తీసి మీ దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ సిగ్నేచర్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే, సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద ఓన్లీ బ్లాక్ ఇంక్ పెన్‌తో మాత్రమే చేయాలండి. మన బ్లూ పెన్ కూడా చేయకూడదు. ఓన్లీ బ్లాక్ పెన్‌తోని మాత్రమే సిగ్నేచర్ అనేది చేయాలి. రన్నింగ్ లెటర్స్ హ్యాండ్ రైటింగ్ అంటే మనం ఇప్పుడు నా పేరు ప్రదీప్ అండి. ఇట్లా పి, ఆర్, ఏ, డి, ఈ, ఈ పెన్ రాస్తే నడవదు. మనం ఇట్లా మొత్తం ఒకటే ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ఇట్లా పి ఇస్తే పిఆర్ఏ, డి ఇట్లా కర్సర్ రైటింగ్‌లా రాస్తూ ఉండాలి. మళ్ళా క్యాపిటల్ లెటర్స్ అనేటివి రాయకూడదు. ఇరవై అక్షరానికి మధ్య జాయింట్ అనేది ఉండాలి ఇట్లా పిఆర్ఏడిఈపి. ఈ సైన్ అనేది మనకు 39-49 కేబీ అనేది మాత్రమే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వారు ఉంటారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఈ మిగిలిన ఫోటో సైన్ అనేది జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. ఈ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ అనేది పీడీఎఫ్ ఫార్మాటు బిలో 400 కేబీ అనేది మనకు అవసరం ఉంటుంది. ఇంతేనండి. ఈ డాక్యుమెంట్స్ అనేటివి మనకు అవసరం ఉంటాయి. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూద్దాం. మీకు అంతా అప్లికేషన్ చేసిన తర్వాత ఒక రిసీవింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తుంది. అంటే మీ పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అయిందని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. మనకు వీళ్ళు ఎలాంటి కాల్ లెటర్స్ పోస్ట్‌లో పంపరండి. మనకు వెబ్‌సైట్‌లోనో కాల్ లెటర్స్ అనేటివి ఉంటాయి. మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ తీసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్‌లో, స్టేట్ గవర్నమెంట్‌లో గాని, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌లో వర్క్ చేస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి. ఓకే అండి. ఇదే మనకు ఏఎల్‌పీకి సంబంధించినటువంటి ఫోర్త్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోగలరు. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో, వారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే. మీకు అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలో డౌట్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఏ విధంగా అప్లికేషన్ అనేది కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయాలి. అంటే మనం ఒక్క మిస్టేక్ చేసినా మనకు జాబ్ రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేర్‌ఫుల్‌గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. మీకు ఎవరికన్నా అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేస్తారో అదొక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసేటటువంటి ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌గా రావడం జరుగుతుంది. ఓకే అండి. థాంక్ యూ.